డబ్బులని పొదుపు చేయలేనటువంటి వ్యక్తి, మాటలపైన అదుపు లేనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేడట. ఎందుకు అంటే డబ్బులు చేతిలో కనిపించగానే ఖర్చు చేసేస్తుంటాడు, మళ్ళీ ఎవరి ముందో ఒకరి ముందు చేయి చాచుతూ ఉంటాడు. మాటలపైన అదుపు లేనటువంటి వ్యక్తి అనవసరమైనటువంటి మాటలన్నీ మాట్లాడి లేనిపోని సమస్యలని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నిత్యం జీవితంలో సమస్యలతో పోరాటం చేయాల్సిందే. అందుకని ఈ రెండు లక్షణాలు మీలో లేకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి మనం ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి బాధపడుతూ ఉంటాము, అతిగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి అక్కడ మన గురించి ఆలోచించేంతటి తీరిక, ఓపిక వాళ్ళ జీవితాల్లో ఉండవు. అసలు మనం ఒకరు ఉన్నాము అని చెప్పి కూడా వాళ్ళకి గుర్తుండదు. ఆ జరిగిన సంఘటన వాళ్ళు ఎప్పుడో మర్చిపోతారు. కానీ మనం మాత్రం వాళ్ళనుకున్నారో వీళ్ళనుకున్నారో అనుకుంటూ మన సమయాన్ని అధికంగా ఆలోచిస్తూ ఆందోళనకి గురి అవుతూ ఉంటాం. అందుకని వాళ్ళేమో అనుకుంటున్నారు వీళ్ళేమో అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనని వెంటనే కట్టిపెట్టండి. సంతోషంగా ముందడుగు వేయండి. ఒక్కొక్కసారి మనం ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి బాధపడుతూ ఉంటాము, అతిగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి అక్కడ మన గురించి ఆలోచించేంతటి తీరిక, ఓపిక వాళ్ళ జీవితాల్లో ఉండవు. అసలు మనం ఒకరు ఉన్నాము అని చెప్పి కూడా వాళ్ళకి గుర్తుండదు. ఆ జరిగిన సంఘటన వాళ్ళు ఎప్పుడో మర్చిపోతారు. కానీ మనం మాత్రం వాళ్ళనుకున్నారో వీళ్ళనుకున్నారో అనుకుంటూ మన సమయాన్ని అధికంగా ఆలోచిస్తూ ఆందోళనకి గురి అవుతూ ఉంటాం. అందుకని వాళ్ళేమో అనుకుంటున్నారు వీళ్ళేమో అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనని వెంటనే కట్టిపెట్టండి. సంతోషంగా ముందడుగు వేయండి. నీ మంచి కోరి ఒక్క మాట చెప్తున్నా, ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికగా మారిపోతాయి. అలా కాకుండా నువ్వు మానసికంగా కనుక కుంగిపోయినట్లయితే సమస్యలు దృఢంగా మారుతాయి. ఈ విషయాన్ని మర్చిపోకుండా సమస్య వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకొని మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా మరింత దృఢంగా మారేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎంతటి సమస్యనైనా సులువుగా ఎదుర్కోగలుగుతారు. జీవితంలో ముందుకు వెళ్ళాలని తాపత్రయపడుతున్నప్పుడు బాధ్యతలు, కష్టాలు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నిరుత్సాహపడిపోయి మొదలుపెట్టినటువంటి పనిని అక్కడే ఆపేయకు. ఎందుకు అంటే వెనక్కి లాగబడినటువంటి బాణం మాత్రమే మరింత వేగంగా ముందుకు దూసుకొని లక్ష్యాన్ని చేరగలుగుతుంది. అదేవిధంగా వెనక్కి లాగబడిన ప్రతిసారి నీ లోపల మరింత చైతన్యం నింపుకొని జీవితంలో ముందుకెళ్ళాలి అనేటువంటి తాపత్రయాన్ని మరింత మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎదురైనటువంటి అవాంతరాలకి, బాధ్యతలకి భయపడి, కష్టాలకు భయపడి నీ లక్ష్యాలని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. నీలో ఉన్నటువంటి తెలివితేటలని, ప్రతిభని బహిర్గతపరచడానికి వచ్చేటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దూసుకు వెళ్తున్నటువంటి బాణంలా లక్ష్యాల తీరం చేరుకునేటువంటి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. మీరంటే పడిచచ్చేటువంటి వారి ప్రేమని అధికంగా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే మీ ప్రేమ కోసం ఎదిరి చూసి విసిగిపోయి ఒక్కసారి మిమ్మల్ని వద్దు అని అనుకునేటువంటి పంతాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. ఎంతటి ప్రేమని ఇవ్వగలరో అంతటి పంతం కూడా వీరి దగ్గర ఉంటుంది. ఒక్కసారి మిమ్మల్ని నా వారు కాదు అనుకున్నారంటే ఆ దూరాన్ని మీరు ఇంకెప్పటికీ చేరుకోలేకపోయేటువంటి ఆస్కారం ఉంది. అందుకని మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళని పలుమార్లు నిర్లక్ష్యం చేయకండి. ఏదో ఒక రోజు వాళ్ళ మనసుకు గాయమై మిమ్మల్ని నా వారు కాదు అనుకున్నారు అంటే ఆ బాధని మీరు తట్టుకోలేక మానసిక వ్యధకి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళ పట్ల అధిక నిర్లక్ష్యాన్ని చూపించి విలువైనటువంటి ప్రేమని కోల్పోకండి. అనవసరమైనటువంటి సందర్భాలలో అతి కోపాన్ని ప్రదర్శించి పశ్చాత్తాపపడేటువంటి క్షణాలలో మనం ఎప్పటికీ ఉండకూడదు. పశ్చాత్తాపపడేటువంటి వ్యక్తులుగా కాకుండా విజ్ఞతతో ఆలోచించేటువంటి వ్యక్తులుగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. అత్తాకోడళ్ల వైరంలో జరిగినటువంటి సంఘటనలు, అత్తింటి చాడీలన్నీ అమ్మకు చెప్పాలనేటువంటి ఆరాటం కోడలిది, కోడలు గురించి చాడీలు వాళ్ళ అమ్మాయికి చెప్పాలనేటువంటి ఆరాటం అత్తది. వాళ్ళిద్దరిలో మార్పు రానంతకాలం ఈ వైరం వీడదు. అత్తాకోడళ్ళు ఒకసారి ఆలోచించండి. మన వయస్సు వల్లనో మనం ఉండేటువంటి పదవి వల్లనో మనకి గౌరవం లభించవచ్చు. కానీ కేవలం మన ప్రవర్తన వల్ల మాత్రమే మనకి మర్యాద అనేది లభిస్తుంది అని ఎప్పుడూ మర్చిపోకండి. గౌరవం అనేది నువ్వు ఉన్నటువంటి పదవి వల్లనో లేదనంటే నీకున్నటువంటి వయస్సు వల్లనో గౌరవం ఇవ్వాలి అనేటువంటిది అవతలి వ్యక్తికి కనీసమైనటువంటి బాధ్యత అని తెలుసు కాబట్టి అవతలి వ్యక్తి నిన్ను గౌరవించగలుగుతారు. కానీ
నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బట్టి మాత్రమే నీకు మర్యాద ఇవ్వగలుగుతారు. ప్రవర్తనలో ఏ మాత్రం తేడా ఉన్నా కేవలం గౌరవం మాత్రమే దొరుకుతుంది. ప్రతిరోజు మనకు అనుకూలంగా ఉండనే ఉండదు. కొన్ని రోజులు అననుకూలమైనటువంటి రోజులు ఉంటాయి. అలా మనకు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో మౌనంగా ఉండగలిగితే అనుకూలమైనటువంటి రోజులు వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అందుకోసమని మీకు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో మదన పడుతూ ఉండకండి. మీకు అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అనుకూలంగా లేనటువంటి రోజుల్లో వీలైనంత వరకు మౌనంగా ఉండటం మాత్రమే నేర్చుకోండి. కోపము, తుఫాను రెండు ఒకటే. తారాస్థాయిలో విపరీతంగా విరుచుకుపడతాయి. అవి పూర్తిగా తగ్గి ప్రశాంతత చేకూరే వరకు కూడా తెలియదు అసలు మనం ఏమి కోల్పోయామో, ఎంత నష్టం జరిగిందో. అందుకని విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు కాస్త ముందుగానే మిమ్మల్ని మీరు అరికట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదనంటే ఆ కోపం పూర్తిగా తగ్గిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు కోల్పోయినటువంటి, నష్టపోయినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. అందుకని విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడు జాగ్రత్త సుమా. కొందరి జీవితాల్లో వారిని అత్యంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు కొంతకాలం మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళు అత్యధికంగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అతి తక్కువ కాలం వారు మనతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ప్రభావితం చేసినటువంటి విధానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? కొన్ని కుటుంబాలలో తల్లి, మరికొన్ని కుటుంబాలలో తండ్రి విలన్గా కనిపిస్తూ ఉంటారు మనకి. పిల్లల ఎదుగుదల కోసమై పిల్లలు జీవితంలో ఒక మంచి స్థానంలోకి వచ్చే వరకు కూడా వీళ్ళ ప్రేమని దాచుకొని పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అధికారిలాగా వీళ్ళ పట్ల నిజమైనటువంటి ప్రేమను దాచిపెట్టుకొని వాళ్ళు గొప్పగా మారాలనేటువంటి ఉద్దేశంతో కాస్త కఠినంగానే వాళ్ళతో వ్యవహరిస్తారు. ఇలా కఠినంగా వ్యవహరించేటువంటి తల్లి కానీ తండ్రి కానీ మీకు ఉంటే వాళ్ళపైన కోపాన్ని పెంచుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించిన తర్వాత నిజమైనటువంటి హీరోలు వాళ్ళే. మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దటం కోసం వాళ్ళు వాళ్ళ ప్రేమని దాచుకొని మరి కఠినంగా మీతో వ్యవహరించారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. విలువ తెలియనటువంటి వ్యక్తికి ఇల్లు ఇచ్చామనుకోండి, చలిమంట కోసం ఇల్లునే తగలబెట్టేస్తాడు. ఎందుకంటే విలువ తెలియనటువంటి వ్యక్తి కాబట్టి. అదేవిధంగా అపురూపమైనటువంటి నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్లగలిగేటువంటి విలువైనటువంటి సమయం నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేనటువంటి వ్యక్తి ఆ సమయాన్నంతా ఇతరులకు దానం చేస్తూ ఉంటాడు. అనవసరమైనటువంటి విషయాలతో, చర్చలతో తమ సమయాన్ని వృధా చేసుకొని ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే నిలిచిపోవడం, లేదంటే ఆ స్థాయి కన్నా కిందికి పడిపోవడం జరుగుతుంది తప్ప విలువైనటువంటి సమయం తన చేతిలో ఉందని ఎప్పుడూ కూడా గుర్తించడు. అలా విలువైనటువంటి సమయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులుగా మీరెప్పుడూ ఉండకండి. మీ దగ్గర ఉన్నది అత్యంత విలువైనటువంటి సమయం అని గుర్తుపెట్టుకొని సమయాన్ని సరైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోండి. నిన్ను నీవు బలవంతుడుగా నమ్మే వరకు, గట్టిగా విశ్వసించేంత వరకు బలం లేనటువంటి ప్రతి వ్యక్తి నీ ముందు తొడగొడుతూనే ఉంటాడు, ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు. అందుకే నిన్ను నీవు బలంగా విశ్వసించు. నీలో ఉన్నటువంటి నిజమైనటువంటి శక్తిని ఉపయోగించుకుంటూ ముందుకు సాగు. అంతే తప్ప నీకు నీవే నమ్మకం లేకుండా బలహీనమైపోయావో నీకన్నా బలం లేనటువంటి ప్రతి వ్యక్తి నీ ముందు తొడగొడతాడు. అందుకోసమని ఎప్పుడు నీపైన నువ్వు నమ్మకాన్ని కోల్పోకు. నిన్ను ఎవ్వరూ గుర్తించట్లేదని చింతించకు. దానికి కావలసిన అర్హత ఇంకా రాలేదని అర్థం చేసుకుని మరింతగా నీ జీవితానికి మెరుగులు దిద్దుకో. మరింత కష్టపడి పనిచేయటానికి సిద్ధపడు. గుర్తింపు కోసం కావలసినటువంటి అర్హత కోసం మరింత కృషి చేయాలని అర్థం చేసుకొని దిశగా ప్రయత్నించు. అంతే తప్ప ఎవరో గుర్తించలేదని నిరుత్సాహపడిపోయి అక్కడే ఆగిపోకు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తగిన గుర్తింపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భార్యాభర్తలో ఇద్దరికి కలిసి నడవాలనేటువంటి ఆలోచన ఉండాలి. అప్పుడు మాత్రమే సంసారం అనేటువంటి బండి రెండు చక్రాలు సమానంగా లాగబడుతూ సుఖవంతమైనటువంటి ప్రయాణం కొనసాగుతుంది. అంతే తప్ప ఒకరికి కలిసి నడవాలనేటువంటి ఆలోచన ఉండి మరొకరికి అసలు సంసారం అనేటువంటి బాధ్యతే లేనట్లయితే ఆ సంసారం అనేటువంటి బండి కుంటుపడిపోతుంది. చక్రాలు లేనటువంటి బండి సాగినట్లుగా, కుంటి గుర్రం సాగినట్లుగా అడపాదడపా ముందుకు సాగుతుంది. అంతే తప్ప చైతన్యవంతంగా ప్రభావశీలమైనటువంటి జీవితంగా ముందుకు సాగనే సాగదు. ప్రతి అంశంలో కూడా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకొని కలిసి సాగాలనేటువంటి ఆలోచనతో ముందుకు నడవండి.